అబ్దుల్లాబాయ్ అరే పరిగెత్తే ఆ గస చూడు. ముందు కూర్చుని జర చాయ్ తాగ్. ఛాయ్ తర్వాత గాని ముందు విషయము అరే నస పెట్టక విషయమేంటో చెప్పరా. అబ్దుల్లాబాయ్ నీకు భయపడి ఊళ్ళో వాళ్ళంతా ఆ పకీరుకు ఒక్క చుక్క నూనె కూడా ఇవ్వలేదట. అబ్దుల్లా మాట ఈ ఊరికి సుల్తాన్ మాట. నా మాట కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదులేరా. ఈ రోజు మస్జిదులో దీపాలు ఎలా వెలిగిస్తాడోనని ఊళ్ళో వాళ్ళంతా చూడాలనుకుంటున్నారట. బాయ్ సాయంత్రం మనం కూడా దొరకమే వెళ్దాం, ఏమంటావు బాయ్? అలాగే లేరా, తప్పక వెళ్దాం. ఏం చేస్తాడో మనము చూద్దాం. నీటితో దీపాలు వెలిగిస్తున్నాడు అంటే యా అల్లా. సాయి లోపలికి రావచ్చా సాయి? ఈ ద్వారకామాయి మీ అందరిది. లోనికి రావడానికి ఎవరి ఆజ్ఞ అవసరం లేదు. రా అబ్దుల్లా. యా అల్లాహ్ సాయి हमें माफ करो साई, माफ करो साई, माफ करो యా అల్లా. మీది విషయంలో చాలా తప్పులు చేశాం సాయి. కులమని, హిందువులని, మహమ్మదీయులని, మతాలని, మీరు వేరని మేము వేరని మిమ్మల్ని పెట్టరాని బాధలు పెట్టాము సాయి. మీరెవరో కాదు సాయి, సాక్షాత్తు అల్లా, సాక్షాత్తు అల్లా. हमको क्षमा करो, दया करो, कृपा करो साई. చూడబ్దుల్లా, అందరినీ కాచేది ఒక్కడే. ఆ ఒక్కడికి కులమతాలు లేవు, ఏ భేదాలు లేవు. అల్లా మాలిక్. అందరూ కలిసి సుఖంగా జీవించండి. శ్యామ గారు, బాబా పేరు మీద 2 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చిందండి. బాబా గారికి అందజేయండి శ్యామ గారు. బాబా సర్వంతర్యామి అంటారు. ఈ 2 రూపాయలను దాచిపెడతాను. బాబా కనుక్కుంటాడో లేదో చూద్దాం. డబ్బు తెచ్చే అహంకారం చాలా చెడ్డది. అలాంటి డబ్బు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ఆ మాయను ఛేదించాలంటే ఆ అల్లా కరుణ ఉండాలి. బూటి ఆగో, వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. వెళ్ళో. చెప్పేది నీకే బూటి, వెళ్ళు. అల్లా మాలిక్. అదిగో బూటి గారు ఎక్కడ ఉన్నారు? అవును, అదిగో. బూటిగారు, బాబాగారు కసురుకున్నారని బాధపడుతున్నారా? అబ్బే, అలాంటిదేమీ లేదండి. చూడండి బూటి, బాబా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతటి ధనవంతులైనా వాళ్ళ అహాన్ని వీడి రమ్మంటారు. మీ విషయంలోనూ అదే జరిగింది. నిజమే మహల్సా. నేను ధనవంతుణ్ణి, సాయి నాకు సకల మర్యాదలు కల్పిస్తారన్న అహంతో వచ్చాను. నా మనసులో భావాన్ని ఇట్టే పసిగట్టి నన్ను కసురుకుని పంపించేశారు. బూటిగారు,
బాబా ఎప్పుడూ మనుషుల్ని కసురుకోరు, వారి మనసుల్లో ఉన్న అహంభావాన్ని కసురుకుంటారు. జరిగిందంతా మాతో చెప్పారు. మిమ్మల్ని మాతో ద్వారకామాయికి తీసుకురమ్మన్నారు. నిజంగానా? ఆ, సాయి క్షమించు. అల్లా మాలిక్, అల్లా మాలిక్. నా అజ్ఞానాన్ని మన్నించు సాయి. రాశామా బాబా 2 రోజుల క్రితం మా ఇంట్లో దొంగల పడి 200 రూపాయలు దోచుకెళ్లారు బాబా. మీరు సర్వాంతర్యామి, ఆ దొంగ జాడ తెలియజేయరా బాబా? చూడు శ్యామ, ఎప్పుడూ 2 రూపాయలు మనీ ఆర్డర్ దాచిపెట్టిన దొంగ జాడే తెలుసుకోలేకపోతున్నా. నీ 200 దొంగ జాడే ఎలా తెలుసుకోగలను? బాబా నన్ను క్షమించు బాబా. అల్లా మాలిక్ లేషా మాలిక్, అల్లా మాలిక్. మహల్సా, తాత్యాన్ని చూసావా? ఈ రోజు కనిపించలేదు. వాడు పాటగాడు కదా, వాడి మావయ్య గురించి ఎక్కడో పాటలు పాడుతూ